గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్న బంగారం ధరలు రాను రాను కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా తగ్గడమే తప్ప తరచూ పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం పసిడి ధరలు కొత్త రికార్డులకు చేరాయి. 10 గ్రాముల బంగారం ధర 1,12,800 రూపాయల మార్కును తాకింది. బుధవారం కాస్త తగ్గి 1,12,730 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపరులు పసిడిపై పెట్టుబడి పెడుతుండడమే దీనికి కారణం. చాలా మంది బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు. దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ విధానాలు కూడా మరో కారణం. అందువల్లే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత 3 ఏళ్లలో బంగారం ధరలు రెట్టింపు కావడం పెరుగుదల ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని చాటి చెబుతోంది. దీనిలో ఏంటంటే అంతర్జాతీయ కారణాలు, యుద్ధాలు ప్లస్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే వివిధ రాష్ట్రాల బ్యాంక్స్ అందరూ డాలర్స్ని తగ్గించి బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. అంటే వాళ్ళ రిజర్వ్లో పర్సంటేజ్ ఆఫ్ డాలర్ ఇన్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ మార్చేసి గోల్డ్లో పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న బ్యాంక్స్ గోల్డ్ కొనడం బాగా లాస్ట్ ఒక 1 or 2 years నుంచి పెంచేశారు. సో ఈ స్థాయిలో చేంజెస్ రావడంతో, వాళ్ళ పాలసీలో చేంజెస్ రావడంతో గోల్డ్కి డిమాండ్ బాగా పెరిగింది. సో దాని ద్వారానే కంటిన్యూస్గా మనం చూస్తే ఒక వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా రేట్ పెరుగుతూ వచ్చినాయి, కానీ తగ్గట్లేదు, వన్ సైడెడ్గా ఉన్నాయి. భారత్ కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. కేవలం డాలర్లలోనే రిజర్వులను దాచడం సురక్షితం కాదని భావించి ట్రంప్ టారిఫ్లు విధించడానికి ముందే ఈ కొనుగోళ్లు జరుపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా ట్రెజరీ విభాగం లెక్కల ప్రకారం ఆ దేశ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు 2025 జూన్లో $227.4 బిలియన్ తగ్గాయి. అంతకుముందు నెలలో అవి $235.3 బిలియన్ ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ పసిడి కొనుగోళ్లు పెంచింది. రిజర్వ్ బ్యాంకు గణాంకాలను పరిశీలిస్తే గతేడాది భారత్ వద్ద బంగారం 841.5 టన్నులుండగా ఇప్పుడు అది 880 మెట్రిక్ టన్నులకు చేరింది. దీనికి తోడు విదేశాల్లోని బంగారాన్ని తిరిగి తెచ్చే ప్రక్రియను కూడా భారత్ వేగవంతం చేసింది. 2020లో ఈ నిల్వలు 292 టన్నులుండగా ఇప్పుడు అవి 512 టన్నులకు చేరాయి. గతేడాది ధన త్రయోదశి సమయంలో భారత్ 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చింది. ప్రస్తుతం అక్కడ 300 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద రెండో గోల్డ్ రిజర్వ్ కేంద్రం ఇదే. లండన్ బులియన్ మార్కెట్లో అవసరాల మేరకు వేగంగా నగదుగా మార్చేందుకు ఆ బంగారాన్ని అక్కడ ఉంచారు. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్రో ఓ వ్యాసంలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. సంక్షోభ సమయాలు లేదా ఆంక్షలు విధించడం, స్తంభింపజేయడం చేస్తే దక్కించుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించి మన ఆస్తులను వివిధ అవసరాలకు మళ్లించడాన్ని ఇది గుర్తు చేస్తుందని అన్నారు. అందుకు బంగారం కొనుగోళ్లకు భారత్ ఇస్తోన్న ఇలాంటి ప్రాధాన్యత వల్ల కూడా దాని ధరలు పెరుగుతున్నాయి. 2004 ఏప్రిల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,850 రూపాయలుగా ఉండేది. అప్పుడప్పుడు కాస్త తగ్గడం మినహా అలా పెరుగుతూనే వస్తోంది. ఇటీవల బంగారం ధరలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి 1న 78,000 ఉన్న 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర జనవరి 9 నాటికి 79,000కు పెరిగింది. అదే జనవరి 13 నాటికి 80,000 రూపాయలకు, జనవరి 17 వరకు 81,000కు పెరిగింది. 5 రోజుల తర్వాత అంటే జనవరి 22 నాటికి తులం బంగారం 82,000 రూపాయలకు నమోదైంది. తర్వాత జనవరి 28న 1,000 రూపాయలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనంతరం తిరిగి 2 రోజులకే 83,000కు చేరింది. ఆ తర్వాత ఒక్క రోజులోనే 1,300 పెరిగి 84,300కు పెరిగింది. ఇక ఫిబ్రవరి 4న 85,880 వరకు ట్రేడ్ అయింది. ఈ పెరుగుదల చూసి 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరుతుందన్న అంచనాలు రాగా ఈ ఏడాది ఏప్రిల్లో అది నిజమైంది. ఇప్పుడు దాన్ని కూడా దాటుకుంటూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధర పైకి దూసుకెళ్తోంది. బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలు గుర్తు తెచ్చుకుంటున్నారు బంగారం ప్రియులు. పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని చర్చిస్తున్నారు. ఆ ధరల క్రమం పరిశీలిస్తే 1930లో 18 రూపాయలు, 1940లో 36 రూపాయలు, 1950లో 99
రూపాయలు, 1960లో 111 రూపాయలు, 1970లో 184 రూపాయలు, 1980లో 1330 రూపాయలు ఉండగా 2010లో 18,500 రూపాయలు, 2020లో 48,600కు చేరుకుంది. బంగారమే కాదు, వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది. దీని ధరలు కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారు పెరుగుదల కారణమైన ఇంటర్నేషనల్ యుద్ధాలు, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్, ఇవన్నీ లాస్ట్ 2 years నుంచి విపరీతంగా పెరుగుతొస్తుంది బంగారం. కిందటి సంవత్సరం డిసెంబర్లో 7,80,000 రూపాయలు ఉంటే ఇవాళ బంగారం వచ్చేసరికి 11,30,000 రూపాయలు 100 గ్రాములు, అంటే బిస్కెట్ బంగారం 11,30,000 రూపాయలు ఉంది. దీనికి ముఖ్య కారణం అదే. ఆన్లైన్లో లోహాల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల పసిడి కాంట్రాక్టు 1,09,060 రూపాయల వద్ద ఉంది. ఒక దశలో 1,09,840 రూపాయలకు చేరింది కూడా. సోమవారంతో పోలిస్తే ఈ ధర 0.5% పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్సు ధర ఒక దశలో $3,659 పలికింది. వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కిలోకు 1,24,600 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. ఒక దశలో 1,26,270 రూపాయలకు చేరింది. ఇలా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా బంగారం ధర ఆకాశాన్ని చేరుతోంది. సామాన్యులను బెంబేలెత్తిస్తూ పైకి దూసుకుపోతోంది. అందరు అడుగుతారండి, ఈ రేట్కి కొనాలా లేదు. సో నాది 80,000 నుంచి వీడియోస్ ఇలానే ఉంటాయి. ఎప్పుడైనా ఒకటే చెప్తాను, బంగారం తోటి హార్ట్ మీరు రిలేట్ చేయండి, మైండ్ యూజ్ చేయొద్దు. జేబులో డబ్బులు ఉంటే బంగారం కొనండి. ఎప్పుడైనా కింద వెళ్తే ఎంత వెళ్తుంది, ఒక 5-10% వెళ్తుంది, మళ్ళీ 20 పెరుగుతుంది. సో ఆ డబ్బులు ఇక్కడక్కడ అయిపోతాయండి. లక్ష్మీ చంచల స్వరూపం ఉంది. సో ఎప్పుడైనా బంగారం కొంటే బాగా బెనిఫిట్. సెకండ్, మన గవర్నమెంట్ అండి 3% ట్యాక్స్ పెట్టినారు. సో బెస్ట్ ఐటమ్ టు బై ఆల్సో వెన్ యూ సీ ట్యాక్సేషన్ ఆల్సో. ఏదైనా వేరే ఐటమ్స్ కొంటున్నారంటే 18% స్లాబ్లో వెళ్తున్నారు జనాలు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో. 3%లో పక్కా మనకి సేవింగ్ ఉంది. సెకండ్గా ఒక ఆస్తి స్వరూపం అండి. ఎక్కడైనా డబ్బులు మనకి అవసరం పడిందంటే భూమి ఓకే గుడ్, కానీ 1,00,000 రూపాయల్లో భూమి ఎక్కడ రాదు. ఈరోజు కూడా బంగారం మీ చేతికి 10 గ్రాములు వస్తుందండి. అవసరం ఉంటే అది క్యాష్ కూడా వస్తుంది, బ్యాంకులో వెళ్తే మనకు ఒక లోన్ కూడా దొరుకుతుంది. సో ఈ విషయాలతోటి బంగారం ఎప్పుడైనా బంగారమే ఉంటుందండి. ఆ షైన్ ఎప్పుడైనా గోల్డ్కి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అస్తవ్యస్త విధానాలు, సుంకాల బాదులతో ప్రపంచంలోనే కాకుండా ఆయన సొంత దేశంలోనూ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్లీనంగా మందగమన సంకేతాలు చూపిస్తోందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఉద్యోగాల వృద్ధిలో క్షీణత, వినియోగంలో తగ్గుదల, అధిక సుంకాలతో పుట్టుకొస్తోన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు అందుకు కారణమని పేర్కొంది. తాజా ఆర్థిక డేటా ఈ విషయాన్ని ధృవీకరిస్తోందని తెలిపింది. అమెరికాలో మందగమనానికి ఆధారాలు ఇప్పుడు హార్డ్ డేటాలో కనిపిస్తున్నాయని, సెంటిమెంట్ సర్వేలలో మాత్రమే కాదని ఫిచ్ నిపుణులు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారానికున్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు 50% పెళ్లిళ్ల నుంచే వస్తుంది. పితృపక్షాలు ముగిసిన తర్వాత భారత్లో పెళ్లిళ్ల సీజన్ ఆరంభమవుతుంది. అందువల్ల పెళ్లిళ్ల డిమాండ్తో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు. ఉదాహరణకు 10 గ్రాములు కొనుగోలు చేయాలనుకునే వారు 5 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లున్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్వర్ణాభరణాల డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పరిస్థితులను అంచనా వేస్తే బంగారం ధరలు ఇప్పట్లో దిగొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితులు. మరోవైపు యుద్ధాలు ముగియడం లేదు. ఇది కూడా బంగారం ధరలు పెరగవచ్చని అంచనా వేయడానికి కారణం. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది. కొంతమంది పెట్టుబడిదారులు
మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్లపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్తగా కొనుగోలు చేయాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. అయితే బంగారం ధరలు ఒకవేళ తగ్గితే స్వల్పంగా తగ్గడం తప్ప భారీగా ఉండదని అంచనా వేస్తున్నారు.